జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు సందేశ్ ఖాళీలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికైతే ప్రయత్నం చేయబడింది. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ లైక్లు చేయండి. ఇంకా నలుగురికి రీచ్ అవ్వాలి. ఇలాంటి కన్నీటి గాథ మన శత్రు దేశాలలో కూడా జరగకూడదు అని కోరుకుంటూ అసలు ఈ వీడియో చేయాలంటే ఒకవైపు బాధ, ఒకవైపు రక్తం ఉడికిపోయేంతటి కోపం అన్నీ కలగలిపి ఉన్న ఈ వీడియోని చెయ్యాలి, మన వ్యూవర్స్తో పంచుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది. దయచేసి ఫ్రెండ్స్, మరొక మారు చెప్తున్నాను, వీలైనంత మంది చూసి లైక్ చేయండి. ఫుల్ వీడియోని చూడండి. పర్సంటేజ్ పెరగడం వల్ల ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది, వారు కూడా తెలుసుకుంటారు ఈ సందేశ్ ఖాళీ ఆడవాళ్ళు పడిన కష్టాల గురించి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మమతా బెనర్జీ నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరంగావ్ డిస్టిక్లో ఉన్న ఈ సందేశ్ ఖాళీ అనే గ్రామంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈ ఆడవాళ్ళు గత నెల రోజుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలైన మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. వీళ్ల కోపానికి కారణం టీఎంసీ పార్టీకి చెందిన షాజహాన్ షేక్ అనేవాడు. నేను యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇతను అని అనాల్సిన చోట ప్రతి చోట వీడు అని అంటున్నాను. అందుకు నేనైతే ఎటువంటి బాధపడట్లేదు, ఎందుకంటే వీడికి ఇతను ఈయన అనే అటువంటి ఆ చిన్న పదాల రెస్పెక్ట్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఇదొకటి గమనించండి. ఈ షాజహాన్ షేక్ వీడిని బాయ్ అని అంటారు. అక్కడ సందేశ్ ఖాళీ గ్రామంలో పెద్ద గూండా వీడు. ఈ షాజహాన్ షేక్ మరియు వీడి అనుచరులు సందేశ్ ఖాళీ గ్రామ గుడిసెలకు ప్రతిరోజు రాత్రి వెళ్ళి అందమైన ఆడవారి కోసం, అమ్మాయిల కోసం వెతికేవారు. బయటకు పిలిచేవారు, ఇంటింటికి వెళ్ళి దౌర్జన్యం చేసేవాళ్ళు. భర్తలను కొట్టి భార్యలను, తండ్రులను కొట్టి కూతుళ్లను ఎత్తుకుపోయేవారు. టీఎంసీ ప్రభుత్వ పార్టీ నాయకుడు కాబట్టి వీడిని చూస్తే గ్రామస్తులు భయపడేవారు. వీడు ఆడవారిని ఎత్తుకుపోయి, అది కూడా ముఖ్యంగా అందమైన ఆడవారిని ఎత్తుకుపోయి పార్టీ ఆఫీసు ఉంచుకునేవారు. ముఖ్యంగా వయసులో ఉన్న అమ్మాయిలను, పెళ్ళైన ఆడవారిని బలవంతంగా రాత్రంతా అనుభవించేవారు. అంతేకాదు, సామూహిక అత్యాచారం అంటే మాస్ రేప్ చేసేవారు. అన్నీ తీరాక మరుసటి రోజు ఉదయం తిరిగి గుడిసెలలో వదిలి వెళ్ళేవాళ్ళు. మరి రాత్రికి ఇళ్ల మీదకి పడేవారు. ఇలా ప్రతిరోజు రాత్రి చేసేవారు. కొన్ని ఏళ్ల వరకు షాజహాన్ ఈ పని చేశాడు. లోకల్ న్యూస్ పేపర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందేశ్ ఖాళీకి చెందిన యువకులు ఈ విషయాలన్నిటినీ చెప్పారు. ఈ షాజహాన్ షేక్తో పాటు ఈ షేక్ అనుచరులైన ఉత్తమ్ సర్దారు మరియు షిబాబ్ హిజ్రాల పేర్లు కూడా చెప్పారు. ఇదంతా ఒక ఆడది అయిన మమతా బెనర్జీ రాజ్యంలో జరుగుతోంది. మమతలో లేనిదే మమత, అలాగే ఆమె రాజ్యంలో కూడా లేనిది ఆ మమతే. మమతకు వ్యతిరేకంగా బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు అని. ఆవిడ ఇప్పుడు ఇండియా కూటమిలో లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన అధీర్ రంజన్ చౌదరి గారు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. మమతా రాజ్యంలో అన్ని రకాల అత్యాచారాలు జరుగుతున్నాయని, ఈమెతో సంధి చేసుకోవద్దని చాలాసార్లు చెప్పారు. బట్ ఎవరూ వినలేదు. సీట్ల సర్దుబాటులో తేడాలు వచ్చే ఈమె ఇండియా కూటమిని విడిచిపెట్టింది. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ నేత అయిన మాయావతి కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ మమతా బెనర్జీ రోహింగ్యా ముస్లింలకు ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ ఐడీలు ఇచ్చి ఓటింగ్ను ఇంబ్యాలెన్స్ చేయాలని అనుకుంటోంది. అది అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఇప్పటికైనా అన్ని ముఖ్యమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, నార్త్ ఈస్ట్ పార్టీలు మమతను ఆపాలి. చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన స్మృతి ఇరానీ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇరానీ గారు సందేశీ ఖాళీ ఆడవాళ్లతో మాట్లాడారు. సందేశీ ఖాళీ ఆడవాళ్లు మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు రాత్రి షాజహాన్ షేక్ వాడి అనుచరులతో వచ్చేవాడని, ఎవరు వయసులో ఉన్నారో, అందంగా ఉన్నారో చెక్ చేసేవాడు అని, ఆడవారి భర్తలతో మీరు పేరుకు మాత్రమే భర్తలు,
వీరిపైన మీకు ఎటువంటి హక్కు లేదు అనేవాడు. ఒక రాత్రి తర్వాత ఇంకొక రాత్రి ఇలా ప్రతిరోజు రాత్రి ఎత్తుకుపోయేవాడని, టీఎంసీ మనుషులందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు ప్రతి రాత్రి రావాలి అని బలవంతం చేసేవారు. ఒకవేళ ఆ రోజు వాళ్లకు సాటిస్ఫై కాలేదు అంటే అలా కొన్ని రోజుల వరకు అక్కడే ఉంచుకునేవారు అని చెప్పారు ఆ ఆడవాళ్ళు. ఈ షేక్ బడుగు బలహీన వారి భూములను లాక్కునేవాడు అని, పేదల భూములలో ప్రాన్స్ అండ్ పౌల్ట్రీ ఫార్మ్స్ నడిపేవాడు అని, వీడు ఒక టీఎంసీ పార్టీ లీడర్, జిల్లా పరిషత్ మెంబర్ కావడం వల్ల పోలీసులు కూడా ఇతనికి సపోర్ట్ చేసేవారని, ఈ విషయాలు అన్నీ కూడా సందేశ్ కాలి ఆడవాళ్ళు మీడియా ముందు చెప్పిన విషయాలు. వీళ్ళ ఇంటర్వ్యూ బంగ్లా భాషలో ఉంటుంది. ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, షాజహాన్ ఎలా వెలుగులోకి వచ్చాడు అనే విషయాలు ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం. ఈ షాజహాన్ షేక్ పేరు జనవరి 5వ తారీఖు వెలుగులోకి వచ్చింది. ఈ రోజు అంటే జనవరి 5వ తారీఖున రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీడి ఇంటిపైన రైడ్ చేశారు. 100 కోట్ల రేషన్ స్కామ్ చేశాడు అన్న ఆరోపణ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మీద రైడ్ జరిగింది. ఇతను బస్రాజ్ సబ్ డివిజన్ మొత్తంలో టీఎంసీ పార్టీకి చాలా కావాల్సిన నేత. ఎప్పుడైతే ఈడీ రైడ్ చేసిందో అదే సమయంలో షేక్ ఇంటి నుండి వందల్లో గూండాలు ఈడీ అధికారులపైన అటాక్ చేశారు. ముగ్గురిని చంపడానికి ప్రయత్నించారు. దీంతో షేక్ మీడియా రాడర్లో వచ్చాడు. ఈ రైడ్ తర్వాత షేక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. షేక్ పారిపోయిన తర్వాత సందేశ్ కాలీలో షేక్ దబాయింపు కొంతమేర తగ్గింది. దీంతో ధైర్యం చేసిన సందేశ్ కాలీ ఆడవారు ముందుకు వచ్చారు. వీడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 9వ రోజున ఆ ఆడవారు వీడికి ఉన్న 4 పౌల్ట్రీ ఫామ్స్ను తగలబెట్టడంతో మీడియా దృష్టి వీరిపైన పడింది. ఏమైంది అని మీడియా అడిగితే ఆడవారు షాజహాన్ చేసిన చెండాలం, దరిద్రం గురించి మొత్తం చెప్పారు. ఈడీ దాడి చేయడం, షేక్ పారిపోవడం జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి. ఒకవేళ ఆలోచించండి, షేక్ గనక పారిపోకపోయి ఉంటే ఈ విషయాలు ఎవ్వరికీ తెలిసేవి కావు. మనం 2024లో ఉన్నాం. అయినా ఇంత సోషల్ మీడియా రెవల్యూషన్లో ఉన్నాం. ఇంత అడ్వాన్స్డ్ సిస్టంలో ఉన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. గుండాలు ఆడవారిని ఎత్తుకుపోవడం అనేది ఏ 28th సెంచరీలోనో అలాగే బ్రిటిష్ కాలంలోనో జరిగేది అని మనం విన్నాం. కానీ ఈ 2024లో కూడా జరుగుతోంది అంటే ఇంకా ఎన్నో విషయాలలో మనం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందేమో అని అర్థమవుతోంది. ఒక ఆడామె రాజ్యంలో ఇదంతా జరుగుతోంది. పార్టీ ఆఫీసులో మాస్ రేప్స్ జరిగేవి. ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేంత వరకు వదిలిపెట్టేవారు కాదు అంటే ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? ఈ షాజహాన్ ఎవరు అంటే వీడి వయసు 42 ఏళ్ళు. వీడిని భాయ్ అంటారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. వీడు తన చిన్నతనంలో మత్స్యకారుడుగా ఉండేవాడు. తర్వాత ఇటుకల వ్యాపారం చేశాడు. నార్త్ 24 పరగణ డిస్టిక్లో ఉన్న ఇటుకల వ్యాపారస్తులకు ఇతను 2004లో యూనియన్ లీడర్ అయ్యాడు. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క దృష్టి వీడిపైన పడింది. ఇతను సిపిఐలో జాయిన్ అయ్యాడు. బిజినెస్ అండ్ పొలిటికల్ పవర్తో వీడి శక్తి పవర్ఫుల్గా ఎదుగుకుంటూ పోయాడు. వెస్ట్ బెంగాల్, ఎంపీ, యూపీ వంటి రాష్ట్రాలలో గూండాలకు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆ కాలంలో గూండాలు ఎలక్షన్స్లో నిలబడితే ప్రజలు భయపడి ఓట్లు వేసేవారు కాబట్టి. 2012లో షేక్ టీఎంసీలో జాయిన్ అయ్యాడు. టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ముకుల్ రాయ్తో మరియు నార్త్ 24 పరగణ డిస్టిక్కు అంటే సందేశ్ కాలి గ్రామానికి చెందిన డిస్టిక్కు టీఎంసీ హెడ్ అయిన జ్యోతిప్రియ మల్లిక్తో కూడా పరిచయం పెరిగింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా వీడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గెలిచాడు.
డిప్యూటీ హెడ్ కూడా అయ్యాడు. దీని తర్వాత షాజహాన్ గూండాగిరి పరిగణ డిస్టిక్ మొత్తంలో వ్యాపించింది. ఏదైనా ఇష్యూ ఆ డిస్టిక్లో గనక జరిగితే ఇతనే సెటిల్మెంట్స్ చేసేవాడు. సో ఈ విధంగా గత కొన్ని ఏళ్లగా షేక్ అండ్ వీడి అనుచరులు సందేశ్ ఖాళీ గ్రామ ఆడవాళ్లను పార్టీ ఆఫీసులో అనుభవించేవారు. జనవరి 5 ఈడీ రైడ్స్ తర్వాత షేక్ పారిపోయాడు. దీని తర్వాత వేలల్లో ఆడవారు పోలీస్ స్టేషన్ చుట్టూ గుమిగూడి డిమాండ్ చేస్తున్నారు. షేక్ మరియు వాడి ముఖ్య అనుచరుడైన శివప్రసాద్ హిజ్రాను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇష్యూ అనేది నేషనల్ వైడ్లో వైరల్ అయ్యింది. ఎక్స్ హ్యాండిల్లో ట్రెండ్ అయ్యింది. ఫిబ్రవరి 9 రోజున సందేశ్ ఖాళీలో పరిస్థితి చేయి దాటిపోవడంతో వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయిన సివి ఆనంద్ బోస్ తన కేరళ ట్రిప్ను క్యాన్సిల్ చేసి మరీ వెస్ట్ బెంగాల్కు తిరిగి వెళ్ళి డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత మీడియా, అపోజిషన్ పార్టీ నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మహిళలతో పాటు 1 by 1 మాట్లాడిన తర్వాత ఆ మహిళలు చెప్పిన విషాద గాథ మనసుల్ని కదిలించి వేస్తుంది. అందరూ షాక్లో ఉన్నారు. రాజకీయం పక్కన పెడితే ఇది ఏ దేశంలో కూడా జరగకూడదు. రేప్స్ అనేవి జరుగుతాయి, కానీ ఇంటింటికి వెళ్ళి అమ్మాయిలను ఎత్తుకుపోవడం అనేది ప్రతిరోజు, అది కూడా రాత్రి ఇలా చేయడం అనేది ఎక్కడా జరగదు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. టీఎంసీ గూండాలు పోలీసులనే కొడతారు. పోలీసులు వీరిని ఏమీ చేయలేరు. ఈ మహిళలు ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీమును, స్పెషల్ టాస్క్ ఫోర్స్ను సందేశ్ ఖాళీలో డిప్లే చేయాలని, మహిళలు చేస్తున్న ఆరోపణలపైన ఇన్వెస్టిగేషన్ జరగాలని, ఈ అత్యాచారం వెనుకున్న రాజకీయ నాయకులు, పోలీసులు, గూండాలందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఇన్వాల్వ్ అవడంతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పైన ప్రెషర్ పడింది. గౌరవనీయురాయన సీఎం మమతా బెనర్జీ గారికి ఆఖరికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ అత్యాచారానికి కారకులైన వారిని అరెస్ట్ చేశాము అని, సిచ్యుయేషన్ను అండర్ కంట్రోల్లో ఉంచాము అని ప్రకటించింది. మరి ఈ కారకులందరినీ అరెస్ట్ చేస్తే షాజహాన్ ఎక్కడున్నాడు? షేక్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. ఇక్కడ దరిద్రం ఏమిటంటే పోలీసులు షేక్ అనుచరులను అరెస్ట్ చేయకుండా అపోజిషన్ లీడర్లను అరెస్ట్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ను అయిన సందేశ్ ఖాళీ ఎమ్మెల్యే అయిన నిరపద్ సర్దార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాలి అనుకుంటే ప్రభుత్వ పార్టీ నాయకులను అరెస్ట్ చేయకుండా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ను అరెస్ట్ చేశారు. అండ్ సందేశ్ ఖాళీలో ఆడవారిని కలవడానికి వెళ్ళిన బీజేపీ పార్టీ లీడర్ అయిన వికాస్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ను ఎవరూ పట్టుకోలేదు. సందేశ్ ఖాళీలో పోలీసులు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇంపోజ్ చేశారు. మూమెంట్స్ను రెస్ట్రిక్ట్ చేశారు. ఆడవారిని కలవడానికి వెళ్ళిన బీజేపీ ప్రెసిడెంట్ సుఖాందా మీద దాడి చేశారు. ఈయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సందేశ్ ఖాళీను విజిట్ చేయాలని అనుకుంటే వారిని కూడా పోలీసులు ఆపుతున్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ రిప్రజెంటేటివ్స్ను కూడా వెళ్లకుండా ఆపుతున్నారు. ఎలాగో ధైర్యం చేసి నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీకు రిప్రజెంటేషన్ అయిన అరుణ్ హల్దార్ గారు సందేశ్ ఖాళీ చేరుకొని ఆ ఆడవారితో మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏమిటి అంటే ఈ ఆరోపణలలో జరిగిన విషయాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి, వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉన్నాయి అన్న విషయం అర్థమైంది. దీంతో ఈ ఇష్యూ కల్కటా హైకోర్టు వరకు వెళ్ళింది. జస్టిస్ అపూర్వ సింహా గారు లాస్ట్ మంగళవారం రోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే దీని గురించి 1 వీక్ లోపలే రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి అని ఆదేశించారు. నేషనల్ కమిషన్ ఎస్సీ రిప్రజెంటేటివ్ అయిన అరుణ్ హల్దార్ గారు సందేశ్ ఖాళీలో యొక్క పూర్తి రిపోర్ట్ను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ప్రజెంట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే మంగళవారం రోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తరువాతి విషయాలు తర్వాత తెలుస్తాయి. సందేశ్ ఖాళీ ఆడవారు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజుకు కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆడవారి కోసము ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ గ్రూపులు ఇంకా ఎందుకనో తమ నోరు విప్పడం లేదు. అండ్ ఆల్సో ఈ సో కాల్డ్ సెక్యులర్లు కూడా నోరు విప్పట్లేదు. ఎందుకనో అర్థం కావట్లేదు. సందేశ్ ఖాళీ ఆడవారికి న్యాయం జరగాలని, అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలని, సపోర్ట్ చేయాలి అని మనవంతుగా మనం మన ఛానల్లో ప్రజెంట్ చేశాము. మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ సో కాల్డ్ సెక్యులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఎందుకని ఈ న్యూస్ పైన ఒక్క వీడియో కూడా చేయట్లేదు? ఎందుకు వాళ్ళ పేపర్స్లో అట్లీస్ట్ చిన్న హెడ్లైన్ కూడా ప్రింట్ చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.